మొబైల్తో పేమెంట్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి ఆర్‌బీఐ కొత్త రూల్స్. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే అందరికి షేర్ అవుతుంది. మొబైల్ పేమెంట్ అని చేస్తున్నారా? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం అండి. ఆర్‌బీఐ నుంచి మనకైతే కొన్ని కొత్త రూల్స్ రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనం దేశంలోని అన్ని బ్యాంకులకు తామే బాస్ అని చెప్పుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ అండి తాజాగా మనకైతే కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనలు అమలులోకి రావడం జరిగిందండి. ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. చెల్లింపుల కోసం ఉపయోగించే మొబైల్ అప్లికేషన్ల కోసం మొబైల్ ఫోన్ల పరికరం బైండింగ్ లేదా వేలిముద్రలను కూడా ఆర్‌బీఐ నిషేధించిందండి. చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్ల కోసం సైబర్ రెసిలెన్స్ మరియు డిజిటల్ చెల్లింపు భద్రత నియంత్రణపై ఆర్‌బీఐ ఒక కొత్త మాస్టర్ సర్క్యులర్ మనకైతే ఈ విధంగా సూచనలు కూడా చేర్చబడ్డాయండి. అదేంటంటే పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ తప్పనిసరిగా మనకి సమస్య పరీక్ష కోసం 24 గంటలు సంవత్సరంలో 365 రోజుల వ్యవస్థను మనకైతే సృష్టించాలండి. అనధికార లేదా మోసపూరిత లావాదేవీల విషయంలో కూడా సిస్టమ్ వెంటనే స్పందించాలి. ఇంకా అదేవిధంగా కస్టమర్లు ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యను కూడా పరిష్కరించి ప్రారంభించాలని ఆర్‌బీఐ చేయబడుతుందండి. అంటే పేమెంట్ సిస్టంలో చూసినట్లయితే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కూడా ఈ ఫిర్యాదులను రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. దీంతో వినియోగదారులకు మేలు కలుగుతుందని చెప్పవచ్చు. మోసపూరిత లావాదేవీలు అనుమతించబడవు. మొబైల్ బైండింగ్తో కూడిన చాలా మోసాలు తనిఖీ చేయబడుతున్నాయని మనకైతే దీని అర్థం అండి. అలాగే త్వరిత ప్రతిస్పందన మోసాన్ని మనకైతే నిర్ధారించుకోవచ్చు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ చూసినట్లయితే మరోవైపు 3 పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు ఆర్‌బీఐ గట్టి దెబ్బతీస్తుందని చెప్పుకోవచ్చండి. వీసా వరల్డ్ వైడ్, ఓలా ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ మనప్పురం ఫైనాన్స్ కంపెనీ అండి. ఈ 3 కంపెనీలకి అయితే కొన్ని ఆమోదాలు కూడా లభించడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించినందున జరిమానా కూడా విధించడం జరిగిందండి. వీసా వరల్డ్ వైడ్కు 2.4 కోట్ల జరిమానా విధించింది. అనధికార ప్రామాణికత పరిష్కారాన్ని అమలు చేసినందుకు ఈ కంపెనీకి జరిమానా విధించబడింది. కేవైసీ నిబంధనలు ఉల్లంఘించినందున ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు మనప్పురం ఫైనాన్షియల్ సర్వీసెస్ మనకైతే ఇక్కడ జరిమానా విధించబడిందండి. అంతేకాదు ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీపై ఆర్‌బీఐ చర్యలు తీసుకోవడానికి మరో కారణం కూడా ఉందండి. ఇక్కడ చూసినట్లయితే ఎస్క్రో ఖాతా బ్యాలెన్స్కు సంబంధించిన సమస్యలపై కూడా ఆర్‌బీఐ జరిమానాలు అయితే విధించడం జరిగిందండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.